హాయ్ అండి, నేను అరుణ శ్రీనివాస్. వెల్కమ్ టు అరుణమ్మ వంటలు. ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి స్నాక్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇవి పిల్లలకు కానీ పెద్దవాళ్ళు కానీ తినడానికి చాలా బాగుంటాయి. పిల్లలకి స్నాక్ బాక్స్లో పెట్టడానికి, అలాగే పెద్దవాళ్ళు టీ టైంలో తినడానికి ఇవి చాలా సూపర్గా ఉంటాయి. ఇవి నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయండి. అంత క్రిస్పీగా, టేస్టీగా, ఈజీగా, హైజీనిక్గా మన ఇంట్లోనే చేసుకోవచ్చు. మీరు మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఈజీగా చేసుకుంటారు. మనం బయట నుంచి తెచ్చిన వాటికన్నా కూడా ఇంట్లో చేసుకున్నవి చాలా హెల్దీ అండి. ఇలా మిక్సింగ్ బౌల్ తీసుకుని దానిలోకి మైదా తీసుకోండి. నేను 2 కప్పులు మైదా తీసుకున్నాను. ఒక 4-5 స్పూన్లు నెయ్యిని, వేడిగా ఉన్న నెయ్యిని యాడ్ చేసుకోవాలి. మీకు ఆయిల్ కనుక ఇష్టమైతే ఆయిల్ అయినా వేసుకోవచ్చండి. చూడండి, ఇదంతా కూడా పిండికి బాగా పట్టేటట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల చాలా క్రిస్పీగా ఉంటాయి. ఇలా నోట్లో వేసుకుంటే ఇలా కరిగిపోతాయండి, అంత బాగుంటాయి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. మనం ఆ పిండిలో కొంచెం తినే సోడా, అంటే బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది వేసుకోవాలి కొద్దిగా. అలాగే టేస్ట్ సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అది క్లిప్పింగ్ మిస్ అయ్యింది, మీరు యాడ్ చేసుకోండి. కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండి అంతా కూడా చాలా స్మూత్గా, సాఫ్ట్గా అయ్యే వరకు మన పూరీ పిండిలాగా కలుపుకోవాలి. ఇవి పిల్లలు చాలా ఇష్టపడి తింటారండి. కాజు బిస్కెట్స్ ఇలా చేసుకుని ఇంట్లో స్టోర్ చేసుకుంటే 10 డేస్ వరకు కూడా చాలా బాగుంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ మీద ప్రెస్ చేయండి. అలా ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ అనే ఆప్షన్ కూడా ప్రెస్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టగానే మీకు వెంటనే కొత్త వీడియో నోటిఫికేషన్ వస్తుందండి. మీరు వెంటనే వీడియోని చూడొచ్చు. చూడండి, ఇలా బాగా సాఫ్ట్గా ఇలా కలుపుకోవాలి. తర్వాత 2 పోర్షన్స్గా ఇలా చేసుకోవాలి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండి అయినా కానీ తీసుకోవచ్చు. ఇలా సాఫ్ట్గా చేసుకొని మనం ఇలా పొడిపిండి చల్లుకొని ఒక చపాతీలాగా మనం ఇలా ఒత్తుకోవాలి. మరీ మందంగా కాకుండా, పలుచగా కాకుండా ఒత్తుకోవాలండి. ఈ వీడియోకి లైక్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అప్పుడు వాళ్ళు కూడా చూసి నేర్చుకుంటారు కదా. మీరు ఒకసారి చేశారంటే మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటాయండి. చూడండి, ఇలా చక్కగా మీడియం సైజులో ఇలా ఒత్తుకోవాలి. దానికి ఒక మన బాటిల్ మూత ఉంటే అది తీసుకుని, చిన్న మూత తీసుకుని ఇలా మనం కాజు టైప్లో కట్ చేసుకోవాలంటే మూన్ షేప్లో కట్ చేసుకోవాలి. ఇలా మూన్ బిస్కెట్స్ లాగా కట్ చేసుకోవాలండి. అవి మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఎలా ఉంటాయో అలాగే ఉంటాయి, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. మన నెయ్యి వేయడం వల్ల ఫ్లేవర్ అనేది సూపర్గా ఉంటుంది. అన్నీ కూడా ఇలా కట్ చేసుకుని మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కినాక డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోండి అన్నీ. చక్కగా అన్నీ ఒకటే సైజులో కట్ చేసుకోవాలండి, అట్లా విడివిడిగా కాకుండా ఇలా అన్నీ ఒకటే సైజులో మనం కట్ చేసుకుంటే ఈక్వల్గా మనకి ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేడెక్కిన తర్వాత దానిలోకి ఇవన్నీ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుకుంటూ డీప్ ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈక్వల్గా వేగుతాయి. ఆయిల్ బాగా వేడెక్కకూడదండి, పొగలు వచ్చేటట్టుగా వేడెక్కకూడదు. అలా వేడెక్కితే ఇవి బిస్కెట్స్ అనేవి మాడిపోతాయి, లోపల ఉడకవు. అందుకని చక్కగా మీడియంగా వేడెక్కిన తర్వాత వేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి. ఇలా పొంగుతాయండి, పొంగినప్పుడు మనం తిప్పుకుంటూ వేయించుకోవాలి. అలాగే మరొక వాయి వేసుకొని ఇవన్నీ కూడా మనం చేసుకున్నవన్నీ కూడా ఇదే విధంగా మనం వేయించుకోవాలి. చూడండి, ఇలా వేయించుకుని మనం స్టోర్ చేసుకుంటే 10 డేస్ అయినా 15 డేస్ అయినా కూడా చాలా బాగుంటాయి. ఇలా నెయ్యి వేసి ఇలా చేసుకుంటే మనకి తినడానికి సూపర్గా ఉంటాయి. మీరు గోధుమ పిండితో చేసుకోవచ్చు, మైదా పిండితో చేసుకోవచ్చు. మీకు ఏది ఇష్టమైతే అలా దాంతో చేసుకోండి. తప్పకుండా ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండి కాజు బిస్కెట్స్ హెల్తీగా ఇలా చేసుకుని ఎంజాయ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.